హాయ్ అండి, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలి, ఇంకిపోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చికెను నూనెలో. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ చికెన్కి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. చికెన్ బాగా ఉడకాలి కదండి. తర్వాత టమాటాలు వేసుకోవాలి 2. టమాటాలు మగ్గిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. ఇంతేనండి, చికెన్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.